హ్యాండ్సమ్ హీరో, హ్యాండ్సమ్ విలన్. నాకు తెలిసి కొన్ని వేలు కాదు లక్షల్లో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. నిండిపోయి ఉంటుంది ఇన్బాక్స్ అంతా. మెయిల్, వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్ని వాడతారా మీరు? అన్ని నా మీరే హ్యాండిల్ వైఫ్ చేస్తారా లేకపోతే? లేదండి, టీం ఉన్నారు. ఓకే. బట్ నా పోస్టులు నేనే పెడతాను. Hmm. పోస్టుల కింద వచ్చే కమెంట్స్ చదువుతాను. ఓకే. అది దాటి ఇన్బాక్సెస్ ఇవన్నీ నాకు వెళ్ళే టైం కూడా ఉండదు. ఒక్కసారి కూడా చూడాలనిపించలేదా? మన అంటే ఇప్పుడు వరకు సినిమా ప్రమోషన్స్ ఒక కామన్ మ్యాన్ అందరితో తిరిగిన అది ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఒక్కసారి మనకు కూడా అసలు ఏం మెసేజ్ వస్తాయి చూసుకునే టైం, అంటే టైం పక్కన పెడితే చూడాలన్న క్యూరియాసిటీ, ఆ ఎక్సైట్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. అంటే ఎప్పుడైనా చేశారా? బ్యాలెన్స్డ్ ఆఫ్ అనదర్ వే రోషన్. Hmm. ఎవ్రీ వీక్ కానీ అట్లీస్ట్ ట్వైస్ ఇన్ అ మంత్ కానీ ఓకే. నేను ఐ గో అవుట్ విత్ నథింగ్. Hmm. ఐ వేర్ అ మాస్క్. కారు, బైక్ ఏది లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తాను. నేను బస్లో వెళ్తాను. అవునా? అవును, ఐ గో. ఇప్పటికి ఎలక్ట్రిక్ ట్రైన్లో వెళ్తాను, మెట్రోలో వెళ్తాను. ఐ గో. ఎక్కడికి వెళ్తున్నాను కూడా ఐ డోంట్ నో, బట్ నాకు వెళ్ళాలి. జనాల్లోకి వెళ్ళి జనాలతో ఉండి ఎగ్జిబిషన్స్కి వెళ్తాను. చెన్నైలో మాస్క్ పెట్టుకుంటే గుర్తుపట్టినోడు ఎవడు అసలు ఫస్ట్? అది కొంచెం గుర్తుపట్టుకో. వెరీ సింపుల్ ఒక క్లోదింగ్, హెయిర్ స్టైల్ చాలా అది ఇది. వెరీ మొత్తం చిందరబందర. అంటే నేను ఈ ఇంటర్వ్యూలు, సినిమా షూటింగ్ ఉన్నప్పుడు హెయిర్ నీట్ గా సెట్ చేసుకొని కనిపిస్తాను, కానీ Okay. బయట చూసారంటే ఏంట్రా నువ్వు ఇట్లా ఉన్నావు అనేది అనిపిస్తుంది. Okay. వెరీ ఐ డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ మై వాట్ ఐ వేర్, హౌ ఐ లుక్. సో ఐలాండ్ గ్రౌండ్స్ లో చెన్నైలో ఎవ్రీ ఇయర్ దిల్ బి ఎగ్జిబిషన్స్ అనమాట. Okay. ఆల్మోస్ట్ 2-3 months ఉంటుంది. ఆ ఎగ్జిబిషన్స్ వెళ్ళడం నాకు ఇష్టం. Hmm. నేను ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు, లేదా ఐ ట్రావెల్ అలోన్. సో దట్ వే ఐఎమ్ కనెక్టెడ్ టు పీపుల్.